హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్. ఈ వీడియోలో ఒక మంచి వెడ్డింగ్ హెయిర్ స్టైల్ చూద్దామండి. అకేషన్స్‌కి చాలా బావుంటుందనమాట. మీరెప్పుడైనా వేసుకోవచ్చు ఇది. చాలా రిచ్ లుక్ ఉంటుంది. నేనిక్కడ పఫ్ పెట్టేసానండి. పఫ్ పెట్టేసి పోనీటైల్ లాగా వేసుకుంటున్నాము. కొప్పు మరీ పైకి వేస్తే అంత లుక్ అనిపియదండి. మరీ కిందకి వేయగూడదు. కొంచెం చూసి వేసుకోవాలి. అప్పుడే చాలా బావుంటుంది. పూలు పెట్టుకున్నా గూడా చాలా బావుంటుంది. మీరెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. ఇక్కడ చూడండి బన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. పోనీటైల్ వేసిన తర్వాత ఇవి మార్కెట్‌లో ఇలాంటి బన్స్ దొరుకుతాయండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటుంది తీసుకోవచ్చు. దీన్ని అలాగే పెట్టి వదిలేయకూడదండి. యూ పిన్స్‌తో 4 వైపులా మన హెయిర్ లోపలికి గూడా టైట్‌గా సెక్యూర్ చేసేయాలనమాట. అప్పుడే టైట్‌గా ఉంటుంది. ఆ యూ పిన్స్ పెట్టకపోతే ఊడొచ్చేస్తుందండి. ఖచ్చితంగా యూ పిన్స్ అనేది పెట్టండి. తర్వాత ఉన్న హెయిర్‌లో సగం అనేది తీసుకోవాలి. హాఫ్ చేసేసి ఆ బన్ చుట్టూ హెయిర్ అనేది మనము సెట్ చేసుకోవాలండి ఈ విధంగా. మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనమాట హెయిర్ అనేది మొత్తం కూడా. చూసారా దువ్వెనతో ఒకసారి దూగామంటే ఇంకా నీట్‌గా కనిపిస్తుందండి. అలా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి. దాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మర్చిపోవద్దండి. అలా దూగేశాక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేయాలండి. ఒక్కసారిగా పెట్టేసేయాలి రబ్బర్ బ్యాండ్ అనేది. టైట్‌గా ఉండేదే తీసుకోండి. లూజ్ ఉంటే బన్ అనేది అంత సరిగ్గా కూర్చోదు. చూసారా? ఒక్కసారిగా పెట్టేసాము. నీట్‌గా వచ్చేసిందండి. తర్వాత రిమైనింగ్ హెయిర్ అంతా మొత్తం తీసేసుకోవాలి నీట్‌గా. చూసారా అండి ఎలా వచ్చేసిందో బన్ను. తర్వాత రిమైనింగ్ హెయిర్‌ని బాగా ట్యాంగిల్స్ అనేది ఎక్కడ లేకోకుండా నీట్‌గా దువ్వుకోవాలండి. దూగేసి ఉన్న హెయిర్‌ని మొత్తం మనం జడ ఎలా అల్లుకుంటామండి అలా 3 సెక్షన్స్‌గా తీసుకొని జడ అల్లుకోవాలి. నాకిక్కడ కాస్త ఒత్తుగా ఉంది కాబట్టి నేను టైట్‌గా అల్లుతున్నానండి. ఎవరికన్నా కొద్దిగా హెయిర్ పల్చగా ఉంది అనేవాళ్ళు లూజ్‌గా అల్లండి. ఇంకా బాగా లుక్ ఉంటుంది. ఒత్తుగుండేవాళ్ళు టైట్‌గానే వేయాలండి. అప్పుడే బావుంటుంది. లేకపోతే మరీ లావు అనిపిస్తుంది. ఈ విధంగా ఉన్న హెయిర్ మొత్తం నేను అల్లేసి లాస్ట్‌లో రబ్బర్ బ్యాండ్ పెట్టేసానండి. ఇప్పుడు దాన్ని ఆ బన్ చుట్టూ ఒక రౌండ్ అనేది తిప్పుకుందామండి. ఇంకా మంచి లుక్ వస్తుంది. చూసారా? అలా తిప్పుకుంటూ యూ పిన్స్‌తో టైట్‌గా పెట్టేయాలండి. లేకపోతే అది ఊడకుండా ఉండడానికనమాట. చూసారా? అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి 4 వైపులా కూడా. మనం ఫింగర్స్‌తో చెక్ చేసుకుంటూ ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలండి. మనకి ఎవరన్నా జడ వేయాలి అనే ఆలోచన లేకోకుండా మనకు మనమే ఈ విధంగా వేసుకోవచ్చండి. ఏ పార్టీకైనా సరే సెల్ఫ్‌గా మనమే ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోవచ్చండి. చూసారా? నాకు నేనే ఇక్కడ వేసుకుంటున్నాను. షార్ట్ హెయిర్ అయితే ఇంకా ఈజీగా వేసుకోవచ్చండి. లాంగ్ హెయిర్‌ని మెయింటైన్ చేయడమే కాస్త ఇబ్బంది. మొత్తం కూడా ఈ విధంగా పిన్స్ అనేది పెట్టేసానండి. చూసారా? ఇప్పుడు అది చూడండి దాన్ని ఒక డెకరేషన్ లాగా వెరైటీగా పెడుతున్నాను. ఇవొచ్చేసి హ్యాంగర్స్ అండి. మనము ఏవన్నా శారీస్‌కి, బ్లౌజెస్‌కి పెట్టుకుంటాం కదండీ! దాన్ని ఇలా పెడితే ఎలా ఉంటుంది అనిపిచ్చింది. ఒకసారి పెట్టాను చూడండి. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలపండి. తర్వాత అవి రౌండ్‌గా ఉంటాయి కదండీ! కలర్స్‌వి. అవి గూడా సైడ్‌లో పెడుతున్నాను. మీకు నచ్చితే కాస్త పెద్దవైనా పెట్టుకోవచ్చండి. చెక్ చేసుకుంటూ ఫింగర్స్‌తో ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతే చాలా ఈజీ అన్నమాట. ఆ ప్లేస్‌లో మీకు నచ్చితే పూలైనా పెట్టుకోవచ్చండి. లేకపోతే ఇలాంటివైనా పెట్టొచ్చు. చూసారా అండి ఎలా ఉందో? మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో, నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. తప్పకుండా కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. ఎంతో సింపుల్, ఈజీ ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుందనమాట మనకు ఈ బన్ హెయిర్ స్టైలు. ఎలా ఉందండి? మీకు నచ్చిందా?
మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. మరొక కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.